సో ఈరోజు మనం యారే బేసిక్స్ గురించి తెలుసుకుందాం. ప్రాబ్లమ్‌లో వెళ్ళే ముందు ఫస్ట్ యారే బేసిక్స్ అంటే ఏంటో నేర్చుకుందాం. సో ఇక్కడ చూపిస్తుంది కదా! ఇక్కడ బాక్స్ ఉంది. సో దీన్నే మనం యారే అని అంటాం. సో దిస్ ఈస్ కాల్డ్ యారే. సో దీన్నే మనం యారే అని అంటాం. జనరల్లీ యారే అనేది ఒక డేటా స్ట్రక్చర్. యారే అంటే ఏంటంటే యారే ఈస్ ఎ డేటా స్ట్రక్చర్ అంటాం. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్టోర్ సిమిలర్ ఎలిమెంట్స్‌ని యారే అనేది స్టోర్ చేసుకుంటుంది. ఎలాంటి ఎలిమెంట్స్‌ని? సిమిలర్ ఎలిమెంట్స్‌ని యారే అనేది స్టోర్ చేసుకుంటుంది. వాట్ ఆర్ దోస్ సిమిలర్ ఎలిమెంట్స్? ఎటువంటి కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఇంటీజర్స్ కానీ, క్యారెక్టర్స్ కానీ, ఫ్లోటింగ్ నంబర్స్ కానీ, సో ఇలాంటివనేది యారే అనేది స్టోర్ చేసుకుంటుందన్నమాట. సో ఇప్పుడు వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ దిస్ యారే? ఇప్పుడు ఈ యారే సైజ్ ఎంత అంటే 1, 2, 3, 4, 5, 6. ఇక్కడ యారే సైజ్ ఎంత అంటే n ఈక్వల్స్ టు 6. యారే సైజ్ ఇస్ 6. సో ఇప్పుడు ఒక యారేని ఎలా డిక్లేర్ చేయాలో చూద్దాం. సో int ఆఫ్ యారే 6 అంటే 6 సైజ్ యారే అనేది డిక్లేర్ చేస్తున్నాం అనమాట. సో ఇది C++లో సింటాక్స్. అండ్ int ఆఫ్ యారే ఈక్వల్స్ టు న్యూ ఆఫ్ int 6 అంటే ఇది జావాలో డిక్లరేషన్. ఇప్పుడు యారే ఇండెక్సింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో చూద్దాం. యారే ఇండెక్సింగ్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0, 1, 2, 3, 4, 5. సో యారే ఇండెక్సింగ్ అనేది 0 to n-1 దాకా ఉంటుందన్నమాట. వాట్ ఈస్ n-1? n-1 అంటే ఏం లేదు, గివెన్ సైజ్ ఆఫ్ ద యారే 6. n-1 అంటే 6 - 1 ఈక్వల్స్ టు 5. లాస్ట్ ఇండెక్స్ వాల్యూని మనం n-1 అని అంటాం. దిస్ ఈస్ ద లాస్ట్ ఇండెక్స్. ఎస్. సో ఓకే, ఫర్ సపోజ్ నాకు ఒక యారే ఇచ్చారు. ఐ హావ్ గివెన్ అన్ యారే. సో ఇట్ కంటైన్స్ 3, 4, 5, 6, 7 ఈ ఎలిమెంట్స్ అనేది యారేలో ఉన్నాయి. నేను ఇప్పుడు దీన్ని ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు అంటే, సో ఐ కెన్ సే యారే ఆఫ్ 0 అంటే ప్రింట్ యారే ఆఫ్ 0 అన్న. ఇప్పుడు జీరోత్ ఇండెక్స్లో ఉన్న 2 అనేది యారే అనేది ప్రింట్ అవుతుంది. 2 అనే ఎలిమెంట్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇలాగే యూ కెన్ సే యారే ఆఫ్ 1 అంటే యూ కెన్ ప్రింట్ ద నెక్స్ట్ వన్, దట్ ఈస్ థర్డ్ ఎలిమెంట్ అనేది 3 అనేది ప్రింట్ అవుతుంది. యారే ఆఫ్ 1 ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న 0 అనేది ఇండెక్స్, 1 అనేది ఇండెక్స్, రైట్? దిస్ ఈస్ ది ఇండెక్స్. ఓకే, ఫస్ట్ 0 ఇండెక్స్లో ఉన్న 2 అనే వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇలాగే మొత్తం యారేని మీరు యాక్సెస్ చేసుకోవాలంటే జస్ట్ ఏం లేదు, మీరు ఒక లూప్ రాస్తారు ఫర్ i ఈక్వల్స్ టు 0. బికాస్ 0 ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి. అండ్ వి గో అప్ టు n, లాస్ట్ ఇండెక్స్ వరకు వెళ్తాం. దిస్ ఇస్ ది లాస్ట్ ఇండెక్స్ సైజ్ ఆఫ్ ది యారే, రైట్? ఐ విల్ గో టు మనం 0 నుంచి n-1 ఇండెక్స్ దాకా వెళ్తాం. సో విత్ దిస్, సో వీ కెన్ సే ప్రింట్ యారే ఆఫ్ i అంటే ఇప్పుడు ఇలా డిక్రీజ్ ఇలా చేయంగానే మనకి మొత్తం అవుట్పుట్, మొత్తం యారే ఎలిమెంట్స్ అనేది ప్రింట్ అవుతాయి. 2, 3, 4, 5, 6, 7 అన్ని ఎలిమెంట్స్ని మనం యాక్సెస్ చేస్తాం లూప్ యూజ్ చేసుకొని. సో ఇది బేసిక్స్ ఆఫ్ యారే. మీకు ఇంకా బ్రీఫ్గా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో జిఎఫ్జి ఆర్టికల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. జస్ట్ చెక్అవుట్ చేయండి. విల్ గెట్ టు నో మోర్. సో ఓకే, ఇంటర్వ్యూయర్కి ప్రాబ్లమ్, లెట్స్ ట్రై టు సాల్వ్ ది ఫస్ట్ ప్రాబ్లమ్. ఇంటర్వ్యూయర్కి ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వి షుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఫ్రమ్ బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్. ఫస్ట్ మనం బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ చెప్పాలి, దాని తర్వాత బెటర్ సొల్యూషన్, దాని తర్వాత ఆప్టిమల్ సొల్యూషన్ చెప్పాలి. సో ఓకే, ఈ ప్రొసీజర్ ఫాలో అవుతూ చెప్పాలి. ఫస్ట్ మనం బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ చూద్దాం. సో బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్లో ఇక్కడ ప్రాబ్లంలో ఏం స్టేట్ చేస్తున్నాడంటే, సో మనకు ఒక యారే ఇచ్చారు. సో దట్ యారేలో నుంచి లార్జెస్ట్ ఎలిమెంట్ని కనిపెట్టమంటాడు. సో యారేలో నుంచి లార్జెస్ట్ ఎలిమెంట్ని కనిపెట్టాలి. సో లెట్ us స్టార్ట్ ఫ్రమ్ ది బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్. ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ స్టార్ట్ చేద్దాం. సో బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్లో ఎలా చేయాలి? ఇప్పుడు మనకు ఒక యారే ఇచ్చారు. సో దిస్ ఈస్ ద యారే 3, 2, 1, 5, 1, 5, 2. సో ఓకే, ఈ యారేలో నుంచి ఇప్పుడు లార్జెస్ట్ ఎలిమెంట్ కనిపెట్టాలి. ఫస్ట్ యారేని మనం ఏం చేయాలంటే యారేని సార్ట్ చేయాలి. ఆఫ్టర్ సార్టింగ్ యారే ఎలా కనిపిస్తుంది? 1, 2, 3, 1, 2, 2, 3 అండ్ 5. ఒక్కసారి యారే సార్ట్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ యారే నుంచి లార్జెస్ట్ ఎలిమెంట్ ఏంటి?
లార్జెస్ట్ ఎలిమెంట్ మనందరికి తెలిసింది, లార్జెస్ట్ ఎలిమెంట్ ఈస్ 5. సో ఇక లార్జెస్ట్ ఎలిమెంట్ అనేది ఒక్కసారి సార్ట్ చేయగానే యారే లాస్ట్లో మాత్రమే లార్జెస్ట్ ఎలిమెంట్ ఉంటుంది, యారే ఫస్ట్లో ఏమో స్మాలెస్ట్ ఎలిమెంట్ ఉంటుంది, రైట్. సో దీన్ని మనం ఈజీగా చేయొచ్చు. ఎలాగంటే వీ కెన్ సే ఇది మన ఫస్ట్ ఇండెక్స్, ఇది 0th ఇండెక్స్, అండ్ ఇది లాస్ట్ ఇండెక్స్, n-1 అనేది లాస్ట్ ఇండెక్స్. ఓకే, మనం ఈజీగా వీ కెన్ సే ప్రింట్ array of n-1. ఒక్కసారి మనం యారేని సార్ట్ చేసి దెన్ యూ కెన్ సే ప్రింట్ array of n-1 అంటే మనకు లార్జెస్ట్ ఎలిమెంట్ ప్రింట్ అవుతుంది. లార్జెస్ట్ ఎలిమెంట్ 5 అనేది ప్రింట్ అవుతుంది. ఇది బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్. వాట్ ఈస్ ద టైం కాంప్లెక్సిటీ ఆఫ్ దిస్? ఇది టైం కాంప్లెక్సిటీ ఏమవుతుంది? టైం కాంప్లెక్సిటీ ఈస్ big O of n logarithmic of n. ఎందుకు n logarithmic of n అంటే బికాస్ వీఆర్ సార్టింగ్ ద యారే. మనం యారేని సార్ట్ చేస్తున్నాం కాబట్టి అరే సార్ట్ చేసినాం కాబట్టి టైం కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఆఫ్ n లాగరిథమిక్ ఆఫ్ n అన్ని టైం కాంప్లెక్సిటీ తీసుకుంటుంది. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఈస్ బిగ్ ఆఫ్ 1. మనం ఏం ఎక్స్ట్రా స్పేస్ యూజ్ చేయట్లేదు, నో ఎక్స్ట్రా స్పేస్, వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రా స్పేస్, మన ఎక్స్ట్రా స్పేస్ యూజ్ చేయట్లేదు. సో దిస్ ఈస్ టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఫర్ ద బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్. లెట్స్ ట్రై టు గెట్ ద నెక్స్ట్ సొల్యూషన్. సో ఇప్పుడు మనం దీనికి బెటర్ సొల్యూషన్ లేదు. లెట్స్ గో టు ద ఆప్టిమల్ సొల్యూషన్. ఆప్టిమల్ సొల్యూషన్లో మనం టైం కాంప్లెక్సిటీని రెడ్యూస్ చేయాలి. సో ఎన్ లాగరిథమిక్ బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ మనకి టైం కాంప్లెక్సిటీ n లాగరిథమిక్ ఆఫ్ n వచ్చింది. సో ఇంటర్వ్యూ దీంతో హ్యాపీగా ఉంటాడు. అతను దీన్ని ఆప్టిమైజ్ చేయమంటాడు, ఆప్టిమైజ్ చేయండి, టైం కాంప్లెక్సిటీని తగ్గించమంటాడు. సో ఆప్టిమల్ సొల్యూషన్, వి గో టు ద ఆప్టిమల్ సొల్యూషన్. సో ఆప్టిమల్ సొల్యూషన్లో ఆప్టిమల్ సొల్యూషన్లో నేనేం చెప్తానంటే, నా లార్జెస్ట్ ఎలిమెంట్ అనేది ఫస్ట్ ఎలిమెంట్, array of 0. లార్జెస్ట్ ఎలిమెంట్ అనేది array of 0 ఫస్ట్ ఇండెక్స్లో ఉంది నా లార్జెస్ట్ ఎలిమెంట్ అంటున్నాను. సో 3 ఈజ్ మై లార్జెస్ట్ ఎలిమెంట్ అని నేను అజ్యూమ్ చేసుకుంటున్నాను అంతే. ఓకే, 3 ఈజ్ మై లార్జెస్ట్ ఎలిమెంట్ అని నేను అజ్యూమ్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐటరేట్ చేస్తాను యారేలో. నేను ఫస్ట్ ఎలిమెంట్ దగ్గరికి వెళ్తాను, నేను చెప్తాను 3 అనే ఎలిమెంట్ నా లార్జెస్ట్ ఎలిమెంట్ కన్నా గ్రేటర్ అని చెప్తాను. 3 ఈజ్ గ్రేటర్ దాన్ 3 కాదు, నో కాదు, కాబట్టి దెన్ ఐ మూవ్ నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్తాను. దెన్ ఐ సే 3 ఈజ్ గ్రేటర్ దాన్ 2. ఎస్, 3 ఈజ్ గ్రేటర్ దాన్ 2 కాబట్టి ఇప్పుడు నేను 3ని లార్జెస్ట్ ఎలిమెంట్గా తీసుకుంటున్నాను. సో ఆల్రెడీ 3 ఈజ్ ద లార్జెస్ట్ ఎలిమెంట్, వీ నో దట్. దెన్ ఐ మూవ్ 1. 3 ఈజ్ గ్రేటర్ దాన్ 1 కాదు, నో. దెన్ ఐ మూవ్ 3 ఈజ్ గ్రేటర్ దాన్ 5. 3 ఈజ్ గ్రేటర్ దాన్ 5, ఎస్, 3 ఈజ్ గ్రేటర్ దాన్ 5. బికాస్ 3 ఈజ్ గ్రేటర్ దాన్ 5 కాబట్టి మై లార్జెస్ట్ ఎలిమెంట్ అనేది ఇప్పుడు 5 అవుతుంది. ఓకే, మై లార్జెస్ట్ ఎలిమెంట్ ఈజ్ 5. దెన్ ఐ మూవ్, నేను నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్తాను, దట్ ఈస్ 2. And I check that 5 is greater than 2. 5 is greater than 2. 5 is greater than 2. Yes, 5 is greater than 2. Then I move to the next element and the array iteration అనేది కంప్లీట్ అయిపోయింది. So we have got the largest element, that is 5. We have got the largest element, that is 5. ఇప్పుడు దీన్ని కోడ్లో ఎలా రాస్తామో చూద్దాం. సో ఇక్కడ లార్జెస్ట్ ఎలిమెంట్ అనేది ఫస్ట్ మనం లార్జెస్ట్ ఎలిమెంట్ని ఫస్ట్ ఎలిమెంట్గా అజ్యూమ్ చేస్తాం. ఫస్ట్ లార్జెస్ట్ ఎలిమెంట్ అనేది ఫస్ట్ ఎలిమెంట్గా మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం. Then I say నేను ఒక లూప్ రాస్తాను, ఫర్ I ఈక్వల్స్ టు 0, ఫస్ట్ ఇండెక్స్ నుంచి 0th ఇండెక్స్ నుంచి I less than n లాస్ట్ ఇండెక్స్ వరకు, అండ్ I ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్. I say ఒక కండిషన్ రాస్తాను, ఇఫ్ array ఎలిమెంట్ అనేది గ్రేటర్ దాన్ లార్జెస్ట్ ఎలిమెంట్. array ఎలిమెంట్ అనేది లార్జెస్ట్ ఎలిమెంట్ కన్నా గ్రేటర్ అయినప్పుడు నా లార్జెస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు array ఎలిమెంట్. నేను array ఎలిమెంట్ని లార్జెస్ట్ ఎలిమెంట్ అంటున్నాను. సో ఇలాగ మనం array ఎలిమెంట్ లార్జెస్ట్ ఎలిమెంట్ అనేది కనిపెడతాం. సో వాట్ ఈస్ ద టైం కాంప్లెక్సిటీ? టైం కాంప్లెక్సిటీ ఈస్ మనం సిన్స్ ఒక సింగిల్ ఐటరేషన్ మాత్రమే పర్ఫామ్ చేస్తున్నాం కాబట్టి ద టైం కాంప్లెక్సిటీ ఈస్ big O of n. అండ్ వాట్ ఈస్ ద స్పేస్ కాంప్లెక్సిటీ? స్పేస్ కాంప్లెక్సిటీ ఈస్ big O of 1. మనం ఎక్స్ట్రా స్పేస్ యూజ్ చేయట్లేదు, నో ఎక్స్ట్రా స్పేస్, వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రా స్పేస్. సో ద టైం కాంప్లెక్సిటీ ఈస్ big O of n అండ్ ద స్పేస్ కాంప్లెక్సిటీ ఈస్ big O of 1. అండ్ ఇక్కడ స్పేస్ కాంప్లెక్సిటీ టైం కాంప్లెక్సిటీ అనేది రెడ్యూస్ అయింది.